డొమినియన్ కు సీక్వెల్ గా ఇప్పుడు జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ రూపొందుతోంది. ఇంగ్లీష్ తో పాటు ఇండియన్ లాంగ్వేజెస్ లోనూ విడుదలైంది ఈ మూవీ. మరి ఈ సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉంది? 32 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాలో ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్ గా పెద్దలను పిల్లలను విశేషంగా ఆకట్టుకుంది. ఇంగ్లీష్ వర్షన్ తోనే ఇండియాలో కూడా రికార్డులు సాధించిన తొలి హాలీవుడ్ మూవీ అదే. రాకాసి బల్లులు చేసిన విధ్వంసం అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత జురాసిక్ సిరీస్ లో వేరువేరు దర్శకులు పలు సినిమాలు తీశారు. 3 ఏళ్ల క్రితం వచ్చిన జురాసిక్ వరల్డ్ కి సీక్వెల్ గా ఇప్పుడు జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ రూపొందుతోంది. ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇంగ్లీష్ తో పాటు ఇండియన్ లాంగ్వేజెస్ లోనూ విడుదలైంది. మరి ఈ సినిమా పబ్లిక్ టాక్ ఏ విధంగా ఉందో చూద్దాం. అయితే జురాసిక్ పార్క్ పేరుతో వచ్చిన పలు చిత్రాలు సూపర్ హిట్ గా మారిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత స్టోరీ రొటీన్ గా అనిపించడం, అవే డైనోసార్లు కనిపించడం, సీన్ లో కొద్దిగా కొత్తదనం లేకపోవడం వల్ల కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. 2022లో వచ్చిన జురాసిక్ వరల్డ్ ఈ విషయంలో అదే జరిగింది. ఇప్పుడు జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఈ విషయానికి వస్తే కంటెంట్ సేమ్ రొటీన్ గా ఉందని సినీ ప్రియులు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాలో యాడ్ చేసిన నటీనటులు స్కార్లెట్ జాన్సన్, మహార్షలా అలీ, జొనాథన్ బెయిలీ, రూపర్ట్ ఫ్రెండ్ వీరందరూ కూడా తమ రోల్స్ కి న్యాయం చేశారని చెబుతున్నారు. పాత్ర పరిధి మేరకు నటించారని అంటున్నారు. టెక్నికల్ టీం బాగానే వర్క్ చేసిందని, డైరెక్టర్ గారెత్ ఎడ్వర్డ్ కష్టపడ్డారని అంటున్నారు. కానీ బలమైన కథ, ఎమోషనల్ డ్రామా లేదని చెబుతున్నారు. కొత్తదనం కొంచెం కూడా లేదని కామెంట్స్ పెడుతున్నారు.